భూరిశ్రవుడిని తీసుకుందాం. భూరిశ్రవుడికి సాత్వికి మధ్యలో వైరం ఉంది. అది మళ్ళీ నేను మహాభారతంలో మీరు వెళ్ళి కవర్ చేస్తారు, దాని గురించి వెళ్ళాను నేను. తెలుసు, అర్జునుడు చేయి కట్ చేసేస్తాడు, ఆయన్ని సాత్వికని చంపడానికి వెళ్తాడు భూరిశ్రవుడు. దూరం నుంచి అర్జునుడు బాణం వేసి కట్ చేస్తాడు. కట్ చేయగానే నువ్వు ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వ అంటాడు. ఇద్దరు యుద్ధం చేస్తుంటే మధ్యలో ఎందుకు వచ్చావు, రూల్కి వ్యతిరేకం కదా అంటాడు. ఏ రూల్ ప్రకారం నువ్వు నా కొడుకుని చంపావు నువ్వు, కాబట్టి నీకు రూల్ చెప్పేదేంటి, నా శిష్యుడు నా కోసం పోరాటం చేస్తున్నాడు, సాత్వికి ప్రొటెక్ట్ చేయాల్సిన ధర్మం నాకు ప్రొటెక్ట్ చేశాను, ఎవడు చెప్పుకుంటో చెప్పుకోపో అంటాడు అర్జునుడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కుశ గడ్డి పెట్టి ద్రోణాచార్యుడు లాగానే పెట్టి కూర్చొని శివ ధ్యానంలో ఉంటాడు. ఆయన సాత్వికి స్పృహ వస్తుంది, తల నరికేస్తాడు. ఏ స్పాట్ లో ఆయన చనిపోయారో ఆయన శివైక్యం చెందారు అని వాళ్ళ నమ్మకం. అక్కడ భూరిశ్రవేశ్వరాలయం ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అది కురుక్షేత్రం నుంచి పెహోవా అన్న ఊరికి వెళ్లే దారిలో బోర్ సడాన్ అన్న ఊరుంది. ఆ రోడ్డుని ఎక్స్పాండ్ కూడా చేయలేదు, చేస్తే కనుక ఆ గుడి కొట్టేయాలి. అంత జస్ట్ రోడ్డుకు ఆనుకొని ఆ గుడి ఉంటుంది. అక్కడ హర్యానా గవర్నమెంట్ క్రొకడైల్ బ్రీడింగ్ ఫార్మ్ కూడా ఉంది. ఈ గూగుల్ సెర్చ్ చేస్తే అందరూ చూడొచ్చు, బోర్ సడాన్. దాన్ని అక్కడ భూరిశ్రవేశ్వరాలయం. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని నేను 70-80 నేనే చూశాను, ఇంకెన్ని ఉంటాయి మీరు అర్థం చేసుకోవచ్చు.